సో పిల్లలకి చిన్నప్పటి నుంచే కొన్ని గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తే దే విల్ బి వెరీ సక్సెస్ఫుల్ అని వింటూ ఉంటాము. సో ఆ గుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఎలా నేర్పించాలి అండ్ ఏంటి ఆ గుడ్ హ్యాబిట్స్? అందులో బుక్ రీడింగ్ వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిటా? డెఫినెట్లీ బుక్ రీడింగ్ మీరు అన్నట్టు మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్, సో మచ్ ఆఫ్ పేషెన్స్. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేయించాలి వాళ్ళకి ఆ బుక్ రీడింగ్ అనే హ్యాబిట్? బుక్ రీడింగ్ అనేది బుక్తో ఒక అటాచ్మెంట్ పెంచడానికి మీరు పిల్లల గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. దాన్నే గర్భ సంస్కారం అంటారు. ఓకే, ఎందుకు అని అంటే చాలామంది అంటారు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఏం చూస్తారు, ఏం వింటారు, వాళ్ళకి ఏం తెలుస్తుందని. బట్ దెర్ ఈజ్ ఎ కో రిలేషన్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్. లైక్ లోపల ఉన్న బేబీకి అప్పుడు మంచి మ్యూజిక్ వినడం కానీ, మంచి బుక్స్ చదవడం కానీ, మంచి మాటలు మాట్లాడడం కానీ ప్రతి ఒక్కటి బేబీకి తెలుస్తాయి. మేబీ రెస్పాండ్ అవ్వదు, బట్ దే ఫీల్ ఇట్ లోపల. అలాంటి హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఆ బ్రెయిన్ కూడా హ్యాపీ హార్మోన్స్ రిలేటెడే. మంచి డోపమైన్ ఉన్న బ్రెయిన్ అనేది, న్యూరాన్ కనెక్షన్ అనేది అలా బిల్డ్ అవుతుంది బేబీలో. సో మరి పుట్టిన తర్వాత అని అంటే దేర్ ఈజ్ అ ఫ్లాష్ కార్డ్స్. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫ్లాష్ కార్డ్స్ అలవాటు చేస్తే దే విల్ రికగ్నైజ్. అంటే టిల్ 0 నుంచి 7 years వరకు దే కెన్ లెర్న్ ఎనీథింగ్ సో ఫాస్ట్.